హోమియో ప్రథమ చికిత్స. 1. స్పృహను కోల్పోవుట. సహజముగా షాక్ల వలన హిస్టీరియా, మూర్ఛ, చిన్న బిడ్డలకు కలుగు చిన్న బిడ్డ నొప్పి, శిశువాతము మొదలగు వ్యాధులలో ఫిట్స్ వచ్చుట వలన రోగి స్పృహ కోల్పోవుచుండును. చికిత్స. 1. అమ్మోనియం కాషికం అను మందును దూది మీద 4 లేదా 5 బొట్లు వేసి ఆ దూదిని స్పృహ వచ్చే వరకు రోగి ముక్కు వద్ద ఉంచి వాసన చూపవలెను. 2. చల్లని నీటిని నొసట చల్లవలెను. బెల్లడోనా 30ని 3 మాత్రలు నోటిలో వేయవలెను. ధనుర్వాతము. అల్లోపతిలో క్లోస్ట్రీడియం టేటం అను సూక్ష్మజీవుల వలన ఈ వ్యాధి వచ్చునని, వాటి యందు టాక్సిన్ అను విషము కలదని చెప్పబడుచున్నది. వ్యాధి నడక కాలము కొన్ని గంటల నుండి 15 రోజుల లోపు. వ్యాధి తీవ్రత 3వ రోజు నుండి 7వ రోజు వరకు. వ్యాధి స్థితి. రోగి ధనస్సు వలె వెనక్కకు వంగిపోవును. ప్రారంభంలో నోటి అంకెళ్ళు బిగుసుకుపోవును. నాడి కొట్టుకుంటకు వేగము 70 నుంచి 180 వరకు ఉండును. శారీరక ఉష్ణోగ్రత 104 నుండి 110 వరకు పెరిగిపోవును. జాగ్రత్తలు. చీకటి గదిలోనే ఉంచవలెను. విశ్రాంతి చాలా ముఖ్యము. ఏ శబ్దము వినపడకుండా చెవులకు దూదిని పెట్టవలెను. బహిరంగమైన గాలి తగలకూడదు. ఆహారము. నిమ్మరసము, పాలు, గ్లూకోజ్. వ్యాధి నివారణ ఔషధములు. హైపర్కం 200 లేదా లెడం 200. హైపర్కం 200, లెడం 200 ఈ 2 ఔషధములను 3 గంటలకు 1 డోసు చొప్పున వ్యాధి ఉద్రేకము తగ్గు వరకు వాడవలెను. వ్యాధి నిరోధక ఔషధము. పై ఔషధములను దినమునకు 3 సార్లు చొప్పున 3 దినములు వాడితే ధనుర్వాతము రాకుండా ఆగుతుంది. మనతో కూడిన మేకులు, సూదులు మొదలగునవి కొన్నప్పుడు ధనుర్వాతం రాకుండా, వాటి వలన చెడు ఫలితములు కలగకుండా లెడం 200లను రోజుకు 3 సార్లు చొప్పున 3 దినములు వాడవలెను. ఎముక దెబ్బలకు, వెన్నుపూస దెబ్బలకు, గాయములకు ధనుర్వాతం రాకుండా హైపర్కం 200లను దినమునకు 3 సార్లు చొప్పున 3 దినములు వాడవలెను. 3. ఎక్లాంప్సియా గృహపవాతము. ఇది సహజముగా గర్భిణీతో ఉన్న స్త్రీలకు ప్రసవించిన తర్వాత వచ్చు ఒక రకమగు మూర్ఛ వ్యాధి. దీనికి వ్యాధి నిరోధకముగా తూజా 200లను దినమునకు 3 సార్లు చొప్పున 3 దినములు వాడవలెను. 4. హైడ్రోఫోబియా. వేయి, కుక్క, నక్క, కోతి మొదలగు జంతువులు కరుచుటచే వచ్చు జలోన్మాదులు. వ్యాధి కాలము 10 రోజుల నుండి 90 రోజుల లోపు, లేదా 3 నెలల నుండి 6 నెలల లోపు, లేదా అరుదుగా 2 సంవత్సరాల లోపు కూడా రావచ్చును. పిచ్చెక్కిన జంతువులు సాధారణంగా 20 రోజుల లోపే చనిపోతాయి. జంతువులు కరిచినప్పుడు ఆ కరిచిన జంతువులను 20 రోజుల వరకు కాపాడగలిగితే వాడికి పిచ్చెక్కినది లేనిది తెలిసిపోతుంది. దీని వలన పిచ్చి జంతువా కాదా అని నిర్ధారణ అవుతుంది. చికిత్స. టర్కిష్ బాత్ అనగా వేడిగల మంట వద్ద బహిరంగ గాలి తగలకుండా రోగిని ఉంచి బాగా చెమటలు పట్టిన తర్వాత వేడి నీటితో స్నానం చేయించుట. వేడి నీటి స్నానం చేయనంత వరకు రోగికి బహిరంగ గాలి తగలకూడదు. హాట్ ఐ బాత్ ఆవిరి స్నానము. పిచ్చెక్కిన జంతువులు కరిచిన చోట ఉడకబెట్టిన సున్నమును పూచు రంగు మారకుండా ఉన్న ఎడల ఆ పూసిన సున్నమునంతను ఉప్పు నీటితో కడగవలెను. వ్యాధి నిరోధక ఔషధములు. ఈ కింద ఇచ్చిన మందులను దినమునకు 3 సార్లు చొప్పున 1 వారము వాడవలెను. క్యాంథాయిస్. దీనిని 200 పవర్లో వాడమని డాక్టర్ హేయింగ్ సలహా ఇచ్చారు. 30 పవర్లో వాడము అని డాక్టర్ హార్ట్లాబ్, డాక్టర్ ట్రాంక్స్ తెలిపారు. డాక్టర్ హానిమాన్ బెల్లడోనాను 30 పవర్లలో వాడమను అని చెప్పారు. డాక్టర్ బోయిక్ క్యాలిఫాస్, మెగ్నీషియా ఫాస్లను 6 పవర్లో వాడమని చెప్పారు. నా అనుభవములలో గత 30 సంవత్సరాల నుండి
వ్యాధి నిరోధక నివారణ ఔషధముగా ఎగ్నీషియా మదర్ టించర్ను 1 ఔన్స్ నీటి యందు 10 బొట్లు వేసి దినములకు 3 సార్లు చొప్పున 1 వారము దినములు వాడుతున్నాను. దీనితో బెల్లడోనా 30ని దినములకు 3 సార్లు చొప్పున 1 వారం రోజులు వాడుట జరిగినది. వ్యాధి నివారణ ఔషధము హైడ్రోఫోబినం, ఎగేవ్ అమెరికానా, స్ట్రెమోనియం లను వాడి నివారణ చేయవచ్చును. పిచ్చి ఎక్కిన కుక్కలు మరియు జంతువులు, కోపముతో కూడిన మృగములు, కోపముతో కొరికిన మనుష్యులు కాటులకు ఆర్నికాను వాడరాదు. పాము కాటు టర్కిష్ బాత్ ఆవి స్నానము స్ట్రీమ్ బాత్ను చేయించవలెను. కరిచిన భాగము పొటాషియం పర్మాంగనేట్ లోషన్తో కడగవలెను. నివారణ ఔషధములు ఎగ్నీషియా మదర్ టించర్ను తీవ్రతను బట్టి ప్రతిరోజు 10 నిమిషాలకు ఒకసారి 1 ఔన్స్ నీటిలో 10 బొట్లు కలిపి త్రాగించవలెను. దీనితో అమోనియం కార్బ్ 30ని వాడవలెను. డాక్టర్ కౌపెత్ నైట్ సెడ్రాన్ మదర్ టించర్ను గాని లేదా 30 పొటెన్సీలో గాని వాడమన్నారు. దృష్టాపాకు పశువులను లోపలకు ఇచ్చి పైకి అవే ఆకులను నూనె కట్టుట వలన పాము విషము హరించినని ఆయుర్వేదంలో చెప్పబడినది. డాక్టర్ లోపాక్ ఎసిటిక్ యాసిడ్ మదర్ టించర్ లేదా 6x పొటెన్షియల్లో వాడమని సలహా ఇచ్చారు. డాక్టర్ పవర్తి షెపర్డ్ అను ఆమె తన ప్రాక్టికల్ మెడిసిన్స్ అనే పుస్తకంలో పొగాకును నీటిలో నానవేసి ఆ రసమును త్రాగించి ఆ నీటితో పైన కరిచిన చోటనే కడిగితే పాము విషము హరించినని చెప్పినది. నా స్వ అనుభవంలో ఎగ్నీషియా మదర్ టించర్ను ప్రతి 5 నిమిషములకు ఒకసారి 1 ఔన్స్ నీటిలో 10 బొట్లు వేసి లోపలికి త్రాగిస్తూ అమ్మోనియా కార్బ్ 30ని ప్రతి పావు గంటకు 1 మోతాదు చొప్పున వాడవలెను. పాము విషము హరించి రోగులకు స్వస్థతను చెందవు. 6 త్రేలు జేయి మంటగబ్బలు కుట్టుటచే కలుగు విష ఫలితములకు ఎగ్నీషియా మదర్ టించర్ను ప్రతి 5 నిమిషములకు ఒకసారి 1 ఔన్స్ నీటి యందు 10 బొట్లు చొప్పున కలిపి త్రాగిస్తూ దీనినే పైపూతకు మందుగా వాడుతూ లెడమ్ 30ని 5 నిమిషాలకు 1 మోతాదు చొప్పున వాడవలెను. ఇవియే గాక ఆర్సెనిక్ కార్బం 30, నైట్రమ్ 30లను కూడా పనిచేయును. 7 తేనెటీగలు కందిరీగలు కుట్టుట తేనెటీగలు కుట్టుట వలన కలిగిన బాధలకు కార్బోలిక్ యాసిడ్ 30, నైట్రమ్ 30లను గంటకు 1 డోసు చొప్పున కొన్ని రోజులు వాడవలెను. కందిరీగలు కుట్టిన ఎడల ఎపిన్ 30 లేదా ఎసిటిక్ యాసిడ్ 30ని ప్రతి అరగంటకు 1 మోతాదు చొప్పున 3 లేదా 4 మోతాదులను వాడితే చాలును. దోమలు కొట్టుట లెడమ్ 30, నైట్రమ్ 30లను రోజుకు 3 సార్లు చొప్పున 3 రోజులు వాడవలెను. నల్లులు కుట్టుట హైపర్కమ్ 30ని రోజుకు 3 రోజులు చొప్పున వాడవలెను. 10 సాలిడ్ బల్లుల విషము లక్సిస్ 30ని వాడవలెను. 11 ఏలుక చుంచు పందికొక్కులు కరుచుట లెడమ్ 30ని రోజుకు 3 సార్లు చొప్పున కొన్ని రోజులు వాడవలెను. జలగ కుట్టుట లక్సిస్ 30ని 3 పూటల 3 రోజులు వాడవలెను. పై జంతువులు కుట్టుట వలన చర్మము రంగు మారుట యాంటీపైనామ్ మదర్ టించర్ను పైకి రాసి దానినే 30 పౌరులు రోజుకు 2 సార్లు చొప్పున కొంతకాలము వాడవలెను. 13 పేలు ఎగ్నీషియా క్యూను తల వెంట్రుకలకు రాచుకుంటూ దీనినే కడుపులోనికి రోజుకు 2 సార్లు చొప్పున వాడుతూ NM 30ని ప్రతిరోజు 3 సార్లు చొప్పున వాడవలెను.